వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల మంచి ఈవులకు కారణభూతుడా, నిత్య స్తోత్రార్హుడా, హల్లెలూయా. నీ పరిశుద్ధమైన పాదములకు, నీ బంగారు పాదములకు వేలాదిగా వందనములు స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. గడిచినటువంటి వారమంతా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచారు ప్రభు. స్తోత్రం. మరొక చక్కని శ్రేష్టమైన ఆదివారాన్ని మా జీవితాల్లో దయచేసిన విధానం బట్టి నీ పరిశుద్ధమైన పాదాలకి వందనం అర్పించుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేమందరం ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. దేవా, ఈ ఉదయకాల సమయం మాకు ఎటువంటి వాక్యం కావాలో దేవా ప్రభునైనా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డనైనా అయ్యా, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుచున్నాను దేవా. మాకందరికి ఎటువంటి వాక్యంనైనా కావాలో దేవా అయ్యా, అట్టి వాక్యంతో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడితే మీరే స్తుతి ఘనత మహిమ పొందమని, అయోగ్యుణ్ణు, ఎన్నిక లేని వాడిని, బలహీనుడైన ప్రభు నీకు సిలువ చాటున మరుగుపరిచి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన వారం టాపిక్ గుర్తుంది ఎవరికన్నా? ఏం పేరు? టాపిక్ పేరు ఏం పేరు? అట్టి తెగింపు నీకుందా? అటువంటి తెగింపు నీకుందా అన్నటువంటి అంశాన్ని తీసుకుని దావీదు యొక్క కోరిక నెరవేర్చడానికి, దావీదు యొక్క దప్పిక నెరవేర్చడానికి, దాహం తీర్చడానికి దావీదు చుట్టూన్న అంగరక్షకుల్లో 3 బలాఢ్యులు ఈ విధంగా సిద్ధపడి బెత్లెహేముకి వెళ్ళి ఆ బెత్లెహేము బావి నుంచి నీరు ఏ విధంగా తీసుకొచ్చారో మనం చెప్పుకున్నాం. ఆ విధంగా వెళ్ళాలని చెప్పానంటే మనము 4 అంశాలు చెప్పుకున్నాం. ఆ విధంగా వెళ్ళి అక్కడి నుంచి నీరు తీసుకుని రావాలని చెప్పంటే ముందుగా ఏం చెప్పుకున్నామని చెప్పంటే, ముందుగా వారు ఉన్న చోటు నుంచి లేవాలని చెప్పుకున్నాం. లేచి నిలబడి దారి చేసుకుని తెగించి వారు ఆ రోజు యుద్ధం చేశారు. 4 అంశాలండి. ముందుగా లేచి, రెండవదిగా చెప్దాం ఒకసారి, లేచి నిలబడి దారి చేసుకుని తెగించి యుద్ధము చేసి అక్కడి నుంచి నీరు తీసుకుని వచ్చారు. అయితే గడిచిన వారము లేచి అనే అంశం గురించి, ఈరోజు విశ్వాసులుగా మనము ఏ విషయాల్లో లేవాలి అనే అంశం తీసుకుని ఒక 5 విషయాలు మీతో పంచుకున్నాను. చెప్పగలుగుతారా ఏ అంశాలు? మనం వేటి కోసం లేవాలి? ప్రార్థన విషయంలో లేవాలని చెప్పుకున్నాము. నెంబర్ 2, పాపము నుంచి లేవాలని చెప్పుకున్నాము. 3వదిగా దేవుని వాగ్దానం పొందుకోవడానికి లేవాలని చెప్పుకున్నాము. 4వదిగా నిరాశ నుంచి లేవాలని చెప్పుకున్నాము. చివరిగా సోమరితనం నుంచి లేవాలని చెప్పుకున్నాం. ఒక 5 అంశాలు చెప్పుకున్నాం. ఈరోజు మిగిలిన 3 అంశాలు, నిలవబడి దారి చేసుకుని తెగించి వారు యుద్ధం చేసి నీరు తీసుకుని వచ్చారు. ఈ 3 అంశాల నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు మీకు బోధించే ప్రయత్నం చేస్తాను. గమనించండి. యుద్ధం చేయాలని చెప్పానంటే ఏం చేయాలి చెప్పండి? ముందుగా లేచి నిలబడాలి. నిలబడి తమ తమ ఆయుధాలు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనల్ని ప్రభు నిలబడి సిద్ధం చేసుకోమంటున్నాడు ఆయుధాలను. మనల్ని కూడా యుద్ధానికి సిద్ధపడమంటున్నాడు. ఎవరితో యుద్ధం చేయాలట? పక్కింటి వాళ్ళతోనా?
ఎదిరింటి వాళ్ళతోనా యుద్ధం చేసేది? ఎవరితో యుద్ధం చేయాలండి? పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ ఏలయనగా మనం పోరాడినది, చూద్దాం ఒకసారి వాక్యం. మనం పోరాడినది కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతో మనము పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము. అలా పోరాడాలంటే మనం ఏం చేయాలి? నిలబడాలి. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలని చెప్పన్నాడు ప్రభు యెహెజ్కేలుతో. ఈరోజు విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఎక్కడ నిలబడాలి? నిలబడుట అనే అంశం గురించి గత ఒక 3-4 months బ్యాక్ ఒక అంశం పంచుకున్నాం మీతో. మీకు ఎంతమంది గుర్తుందో మరి. నిలబడుట అనే అంశం గురించి. విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడాలని చెప్పానంటే, ముందుగా దేవుని సన్నిధిలో నిలబడాలని చెప్పుకున్నాం. అలాగే పేదలకు సహాయం చేయడానికి నిలబడాలని చెప్పుకున్నాం. అలాగే దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలని చెప్పంటే నీవు నిలబడాలని చెప్పని చెప్పడం జరిగింది. 3 అంశాలు చెప్పుకున్నాం. చెప్తారా ఒకసారి? ముందుగా దేవుని సన్నిధిలో నిలబడాలి. నెంబర్ 2, పేదలకు సహాయం చేయడానికి నిలబడాలి. 3వదిగా దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే నువ్వు లేచి నిలబడాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మన యొక్క వాక్యానుసారము విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఎక్కడ నిలబడాలి? ఇర్మియా గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునొచ్చాలండి. మార్గములలో నిలబడండి. నిలబడి ఏం చేయాలట? పురాతన మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొని చెప్పని వాక్యం సెలవిస్తా ఉంది. పురాతన మార్గం అంటే ఏంటి సార్? పురాతన మార్గం అంటే, పురాతన అంటే పాత మార్గం. పాత మార్గం అండి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. పాత అని చెప్పండి ఇష్టపడతారు ఎవరన్నా? వాటి హరి అంత అప్డేట్ కావాలి ఇప్పుడు అంతా కూడా. న్యూ మోడల్ అంతా కూడా. ఇంకా అంతా పాత పాతగా ఉన్నాయి ఏంటంతా? ఏమండి, ఫోన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి కదా. పాతగా ఉంటే ఇష్టపడరు ఎవరు కూడా. ఏమండి, పాత మోడల్ డ్రెస్సులు వేసుకుంటే ఇష్టపడతారా? ఏమండి, అప్డేట్ కావాలి కదా అంతా కూడా. కానీ ఇర్మియా గారు చెప్తున్నారు, ఏమంటారని చెప్పారంటే, పురాతన మార్గంలో నడుచుకునండి. ఆ పురాతన మార్గము మేలు కలిగించు మార్గము అని చెప్పని చెప్తున్నాడు. ఏ మార్గం అండి ఆ పురాతన మార్గము? మనకి ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 16వ వచనం చూస్తే, 30:16, నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినడలా నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అట్లు చేసినడలా. ఎట్లు చేసినడలా? ఆయన చూపించు మార్గములో నువ్వు నిలబడితే, ఆయన మార్గములో నిలబడితే, ఆయన మార్గములో నడిస్తే నీకు క్షేమం అంటున్నాడు. ఏ మార్గంలో నడవాలమ్మా? పురాతన మార్గంలో నడవమని చెప్పని చెప్తున్నాడు. గమనించండి, జాగ్రత్తగా ఆలకిద్దామండి. ఈరోజు మానవుని ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని మార్గము, రెండోది
సాతాను మార్గము. దేవుని మార్గము ఇరుకైన మార్గము, కఠినమైన మార్గం. సాతాను మార్గము సులభమైన మార్గము, విశాలమైన మార్గం. గమనించాలి. అయితే ఇర్మియా గారు చెప్తున్నారు, మీరు ఇరుకైన మార్గాన్ని ఎంచుకోండి, పాత మార్గాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. ఇంతకీ ఏంటండి ఇరుకైన మార్గం అని చెప్పానంటే, దేవుని యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తూ, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ, ఎటువంటి పాపం చేయకుండా దేవుడు గిరిగించినటువంటి ఆ గిరిలో నిలబడి తమ జీవితాలు జాగ్రత్తగా నడిపించుకోవటమే ఇరుకైన మార్గం అని చెప్పానంటే. కానీ సాతాను మార్గము చాలా సులభమైన మార్గము, విశాలమైన మార్గము. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాయనా మీరు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీది కాని పరాయి సొమ్మును నువ్వు ఆశించకూడదు, పరాయి స్త్రీని నువ్వు ఆశించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ సాతాను మార్గం ఎలా ఉంటుందని చెప్పారంటే చాలా తెలివిగా ఉంటుందండి. ఎలా ఉంటుందని చెప్పారంటే, ఏం చెప్తున్నారా, పాపం చేయని ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నా తప్పు చేయకుంటాడా? మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయాల్సిందే. బైబిల్లో దావీదు తప్పు చేయలేదా? గొప్ప గొప్ప భక్తులు తప్పు చేయలేదా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడేం చేస్తావు? యవనము ఏంటట, ఐస్ క్రీమ్ లాంటిదట. అది కరిగిపోక ముందే దాన్ని చక్కగా ఆస్వాదించాలి. ముసలోడయ్యాక ఏం చేస్తావా? అవకాశాలు మళ్ళా రావు అని చెప్పనంటుంది సాతాను మార్గం. కానీ నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తే నేరుగా నరకానికి పోతావు. గమనించాలి. దేవుని మార్గము ఇరుకుగా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ ఆ మార్గం గుండా నువ్వు కష్టపడి ప్రయాణం చేస్తే నీకు మొట్టమొదటి కష్టంగా అనిపిస్తుంది. కానీ పోను 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 నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, నీ భార్య బిడ్డలు చక్కగా హాయిగా సంతోషంగా జీవించగలవు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సాతాను మార్గం చక్కగా సులభంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నువ్వు ఆ మార్గంలో నడిస్తే నీకు మొట్టమొదటి చక్కగా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. కానీ పోను 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 నీ జీవితం నరకప్రాయం, అశాంతి, అసమాధానం. నేరుగా వెళ్ళి నరకంలో చిక్కుంటావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ముందు జీవాన్ని, మరణాన్ని, మేలును, కీడును నీ ముందు ఉంచాను. ఏ మార్గంలో పోతావో నీ ఇష్టం. గల్లబట్టుకునే లాక్కున్నాడు దేవుడు. నీ ముందు 2 మార్గాలు ఉంచాడు, జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని. మేలు, కీడు 2 ఉంచాడు నీ ముందు. ఏ మార్గం గుండా పోవాలో నీ ఇష్టం. ఇర్మియా గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారమ్మా? పురాతన మార్గం నిలబడండి, ఆ మార్గం నడవండి. నడిస్తే మీకు క్షేమము. యెహోవా మీకు చూపించే దేశంలోకి మీరు క్షేమకరంగా వెళ్ళగలరు, చక్కగా సంతోషంగా జీవించగలరు. ఈనాడు ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనం కూడా ఒక దేశం చేరుకోవాలి, పరమ కణానికి చేరుకోవాలండి. ఆ పరమ కణానికి చేరుకోవాలని చెప్పారంటే ఆ మార్గంలో నడవటం మనం క్షేమకరం. ఈరోజు ఏ మార్గంలో నడుస్తారో మీ ఇష్టం. మొట్టమొదటిగా నిలబడండి. నిలబడుట అనేది సిద్ధపాటును చూపిస్తూ ఉంది. దేవుడు మనం సరిగ్గా నిలబడాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. కానీ సాతానుగాడు మనం సరిగా నిలబడకుండా చేయాలని చెప్పని రకరకాల వేషాలతో మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమందిని ఆర్థిక ఇబ్బందులతో పడేస్తే, కొంతమందిని శారీరక సమస్యలతో పడేస్తే, కొంతమందిని మాదక ద్రవ్యాలతో పడేస్తే, కొంతమందిని వ్యభిచారంతో పడేస్తే, కొంతమందిని అధికారం మత్తు అనేటువంటి మత్తుతో పడేస్తే, కొంతమందిని కుల అహంకారం అనేటువంటి మత్తుతో పడేస్తే, ఇలా రకరకాల విధానాల్లో మనిషిని పడేస్తూ ఉంటాడు సాతానుగాడు. ఈరోజు ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో చిక్కుని అనేక మంది నడుము వంగిపోయి
నిలబడలేక ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఈ విధంగా ఉంది. నువ్వు నిలబడే ఉన్నావా, లేకపోతే నీ నడుము వంగిపోయి ఉందా? పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. ఈనాడు కొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారని చెప్పానంటే, రక్షణ పొందుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రతి నెల మొదటి ఆదివారం బలలో చేవేస్తా ఉన్నారు. కానీ భూలోక సంబంధ విషయాల వైపు చూస్తూ నడుము వంగిపోయి పరలోక సంబంధ విషయాల వైపు చూడలేక నడుము పడిపోయి ఉన్నారండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయండి. నువ్వు చక్కగా నిలబడితే దేవుడు నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. తద్వారా తనను తాను మహింపరుచుకుంటాడు. మనం ఈరోజు చక్కగా నిలబడి ఉన్నామా, లేకపోతే ఏ విషయాల్లో పడిపోయి ఉన్నాము? నువ్వు ఏ విషయాల్లో పడిపోయి ఉన్నావు నీకు తెలుసు. అది ఏ విషయాల్లో పడిపోయి ఉన్నావో దయవుంచి దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నేను ఈ విషయంలో పడిపోతున్నాను, నేను సరిగా నిలబడలేకపోతున్నాను, ఇగో ఈ విషయాల్లో పడిపోతున్నాను. దేవుని సన్నిధిలో గోచాడు, ప్రభువా ఈ విషయంలో నేను నిలబడలేకపోతున్నాను, పడిపోతున్నాను ప్రభువా, సహాయం చేయి ప్రభువా, నీ కొరకు నేను స్థిరంగా నిలబడాలి. ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మొట్టమొదట నిలబడుట. రెండవ అంశము దారి చేసుకుని లేచారు, నిలబడ్డారు. మూడోదిగా దారి చేసుకుని. 2 సమూయేలు 23వ అధ్యాయము 16వ వచనం. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. చాలండి. ఏం చేశారటండి వారు? దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. మనం పోయిన వారం చెప్పుకున్నాం, బెత్లెహేం అంతా కూడా ఫిలిష్తీయుల యొక్క స్వాధీనంలో ఉంది. దావీదు కోరుకున్నటువంటి ఆ యొక్క బావి కూడా ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉంది. బెత్లెహేము నుంచి ఆ బావిలో నుంచి నీరు కావాలని చెప్పిన దావీదు అడుగుతా ఉన్నాడు. గమనించండి, ఈ సన్నివేశాన్ని చూస్తే సువార్త భారము ఆ సన్నివేశంలో ఖచ్చితంగా కనిపిస్తా ఉందండి. జాగ్రత్తగా కొంచెం శ్రద్ధగా ఆలకిద్దాం. బెత్లెహేము చుట్టూ కూడా శత్రు సైన్యాలు మోహరించున్నాయి. ఈ ముగ్గురు బలాఢ్యులు కూడా ఒక పాత్రను చేతిలో పట్టుకుని తమ ఖడ్గాలు పట్టుకుని వారిపైకి యుద్ధానికి బయలుదేరారు. ఈ సన్నివేశం ఎలా ఉందయ్యా అని చెప్పారంటే, ఆనాడు బెత్లెహేం ఏ విధంగా ఫిలిష్తీయుల యొక్క స్వాధీనంలో ఉందో, ఈనాడు ఎన్నో విలువైన ఆత్మలు సాతాను చేతిలో పట్టబడి ఉన్నాయండి. ఆనాడు బెత్లెహేము బావి నుంచి నీరు తీసుకుని రావాలని చెప్పారంటే గొప్ప సాహసమే చేయాలి. ఆనాడు ముగ్గురు యోధులు కూడా ఆ ఫిలిష్తీయులపైకి దండెత్తి దారి చేసుకుని వారిని ఓడించి ఆ బావి వద్దకు పోయారు. అయితే ఆ బావి నీళ్లు ఎంతో లోతులో ఉన్నాయి. బావిలో నీళ్లు ఎంతో లోతులో ఉన్నట్లే ఈనాడు అనేకమైన ఆత్మలు సువార్త అందక చీకటి లోయల్లో మగ్గుతా ఉన్నారు. లక్షలాది ఆత్మలు చీకటి లోయల్లో మగ్గుతా ఉన్నారు. ఆ చీకటి లోయల్లోకి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని చెప్పారంటే గొప్ప సాహసమే చేయాలండి. అనేక మంది మిషనరీలు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాతాను బంధకాలు ఛేదించుకుని ఎన్నో ఆత్మలను రక్షించారు. ఆ యొక్క క్రమంలో ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో హింసలు, కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి మనకందరికీ తెలుసు. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా గమనించాలి. ఆనాడు ముగ్గురు బలాఢ్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి వెళ్ళి బెత్లెహేముకి వెళ్ళి నీరు తీసుకుని వచ్చారు. అయితే గమనించండి, ఆ బావిలో నుంచి నీరు తీసుకుని రావాలని చెప్పిన సాధారణంగా బావికి ఏముంటుందండి? ఒక చెక్క ఉంటుంది, పైన ఒక అడ్డు చెక్క,
ఒక గిలకు ఉంటుంది కదా, చక్కగా నీరు తోడటానికి. ఇప్పుడు పిల్లలకైతే మరి బావి అంటే మరి సరిగ్గా తెలియకపోవచ్చు బహుశా. కానీ పాతకాలంలో కొన్ని బావులు ఉండేవి, మోటార్ బావులు అంటారు. అవి కూడా ఏముండవు. ఏమండి, కింద దిగుడు బావి మెట్లుంటాయి. ఈ సన్నివేశాన్ని మనం ఆనాటి సన్నివేశంతో మనం పోల్చి చూసుకుందామండి. ఒకవేళ అటువంటి పరికరాలు ఏమి లేవనుకుందాం, మెట్లు కూడా లేవనుకుందాం, ఏం చేస్తారు చెప్పండి? నేను అనుకుంటాను, ఒక తాడు ఉంటే ఆ తాడు తీసుకుని ఒక యోధుడు కిందకి దిగితే మిగిలిన ఇద్దరు కూడా గట్టిగా పట్టుకుని అతను కిందకి వెళ్ళి నీరు తీసుకుని పైకి వచ్చే వరకు జాగ్రత్తగా పట్టుకుని ఉంటారని భావిస్తా ఉన్నాను. ఒక పక్క నుంచి శత్రువులను కాచుకుంటూ మరొక పక్క నుంచి ఆ వ్యక్తిని జాగ్రత్తగా పైకి లాగి ఉంటారు. ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా సువార్త సందేశంతో మనం పోల్చి చూసుకుందామండి. సువార్త అందించే క్రమంలో కూడా తాడు పట్టుకుని జాగ్రత్తగా కిందకు దిగేవాడు ఒకడు ఉంటే, తాడు రెండవ చివర పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలండి. తాడు కిందకు దిగేవాడు ఎంత జాగ్రత్తగా దిగుతాడో, తాడు చివర పట్టుకున్న వాడు కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఒక్క క్షణం కూడా విడవకుండా. దాని అర్థం ఏంటో తెలుసండి? తాడు పట్టుకుని కిందకు దిగేవాడు సువార్థికుడు అయితే, వెనక పట్టుకున్న వారు సువార్తకి ఊతమిచ్చేటువంటి వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సువార్తగా ఊతమిచ్చే వాళ్ళు మధ్యలో వదిలేస్తే చాలా కష్టం. ఆ సన్నివేశం చాలా విచారకరం అండి. అందుకనే పౌలు గారు తన మిషనరీ ప్రయాణంలో మార్గ మధ్యంలో మార్కు పౌలును వదిలేసి వెళ్ళిపోతాడు. పౌలుకి చాలా బాధేస్తుంది, చాలా కోపడతాడు. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. యోహాను వారిని విడిచిపెట్టి. పౌలు గారి మిషనరీ ప్రయాణంలో యోహాన్ అని చెప్పానంటే మార్కు గారు అన్నమాట. మనకి మార్కు సువార్త ఉంది కదా, ఆ మార్కు సువార్త రాసినటువంటి మార్కుకే యోహాన్ అని చెప్పని ఇంకో పేరుంది. ఆ మిషనరీ సువార్తల మిషనరీ ప్రయాణంలో ఈ యోహాను వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలుకి చాలా కోపం వస్తుంది. అయితే కొద్ది కాలం తర్వాత ఆ మార్కు తన యొక్క తప్పు తెలుసుకుని మళ్ళా వస్తాడు పౌలు వద్దకి. అప్పుడు పౌలు ఎంత కోపపడతాడని చెప్పానంటే, మనకి 15వ అధ్యాయము 36వ వచనం చూస్తే, కొద్ది దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరితమో వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనిను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడిను. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచును. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరే అయిపోయేరి. చూశారండి ఎంత స్పష్టంగా ఉన్నాయో. ఆ మిషనరీ ప్రయాణంలో మార్కు అంతవరకు ఉండి మార్గ మధ్యంలో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తాడు వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు వెనక్కి. పౌలుకి చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. తర్వాత మార్కు తన తప్పు తెలుసుకున్నాడు. తిరిగి మళ్ళా పౌలు వద్దకు వచ్చినా సరే పౌలు ఇష్టపడలేదు. ఇదిగో అందుకే తాడు ఆధారంగా కిందకు దిగేవాడు ఎంత ప్రాముఖ్యమో
రెండవ చివర తాడు పట్టుకునే వాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమండి. గమనించాలి. ఈరోజు మన వాక్యాంశము తాడుతో నిలిచి ఉన్న చరిత్ర. అయితే మన వాక్యాంశానికి వస్తే ఆ రోజు 3 యోధులు బయలుదేరారు. ఒక యోధుడు కిందకు దిగాడు. రెండో వారు జాగ్రత్తగా రెండవ చివర పట్టుకుని అతన్ని పైకి తీసుకొచ్చారు. ఆ యొక్క రక్తమోడుతున్నటువంటి చేతులతోటి నీటితో నిండిన పాత్రను తీసుకుని తమ రాజు ప్రభువైన దావీదు వద్దకు వెళితే దావీదు వారిని చూచి అంటాడు, ప్రాణమునకు తెగించిపోయి మీరు నీరు తీసుకొచ్చారు, ఆ నీరు నేను తాగుదునా అని చెప్పిన దావీదు ఇష్టపడలేను. చూద్దాం ఒకసారి 2 సమూయేలు 23వ అధ్యాయము 17వ వచనం. ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. చాలండి, దావీదుకి చాలా బాధ అనిపించిందండి. మీ ప్రాణాలకు తెగించిపోయి నా కోసం నీరు తీసుకొచ్చారా? ఆ నీళ్లు తాగాలంటే నాకు అంత అర్హత లేదు. ఆ నీళ్లు తాగితే మీ రక్తం తాగినట్టే అని చెప్పని ఆ నీళ్లు యెహోవా సన్నిధిలో పానార్పణముగా అర్పించాడండి. ఆ అర్హత నాకు ఎంత మాత్రం లేదు, దేవునికి మాత్రమే అర్హత. ఎందుకని చెప్పంటే మీ ప్రాణాలు పణంగా ఒడ్డి నా కోసం నీళ్లు తీసుకొచ్చారు అని చెప్పని అనుకుంటారు. వారిని గట్టిగా హత్తుకుని ఉంటాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా గౌరవించి ఉంటాడేమో. గమనించాలండి, ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజు మనందరం కూడా పరలోకంలో ఆ పరమ దావీదు యొద్ద మనందరం కూడా మోకాళ్ళు ఉండబోతున్నాం. అలా మోకాళ్ళు ఉన్న వారిలో తాడు ఆధారంగా కిందకి దిగిన వాళ్ళు ఉంటారు. తాడు చివర రెండవ చివర పట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే వారందరి కోసం ప్రభు చక్కని బహుమానాలు సిద్ధం చేసి ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని కిరీటాలు దేవుడు సిద్ధం చేసి ఉంటాడు. ప్రభు ఇలా అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుకో అని చెప్పిన ప్రభు సంతోషంగా చెప్తాడు. ఈరోజు తాడు పట్టుకుని కిందకు దిగకపోయినా పర్వాలేదు, కనీసం రెండవ చివర తాడు పట్టుకుని జాగ్రత్తగా ఆ కిందకు దిగే వాళ్ళకి సహకారిగా ఉంటే చాలు. అందరికీ ప్రభు చక్కని బహుమానాలు సిద్ధం చేసి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దారి చేసుకుని ప్రాణాలకు తెగించి వారు అక్కడికి పోయి నీరు తీసుకుని వచ్చారండి. తెగించి 2 అంశాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిగా నిలబడి, రెండవదిగా దారి చేసుకుని, మూడవ అంశము మన చివరి అంశము తెగించి అని చెప్పనంటే అర్థం ఏంటని చెప్పనంటే ధైర్యము చేసుకుని అని అర్థం అండి. ధైర్యము చేసుకుని. తెగింపు అని చెప్పనంటే ఏంటని చెప్పనంటే ఒక గొప్ప సాహసం అన్నమాట, డేరింగ్. ఒక గొప్ప సాహస ప్రక్రియ చేయవలసి వచ్చినప్పుడు ఈ తెగింపు అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటామండి. ధైర్యము కలిగి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. మనకి సామెతలు 14వ అధ్యాయము 26లో ఆ మాట వ్రాయబడింది. చూద్దాం. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలండి, ఎవరైతే దేవుని పట్ల భయం కలిగి ఉంటారో, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు బహుధైర్యం కలిగి తెగింపుతోటి ముందుకు సాగుతారు. బైబిల్లో నుంచి ఆ విధంగా తెగింపు కలిగి బహుధైర్యంగా ముందుకు సాగినటువంటి 2 వ్యక్తుల్ని ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఒకరు పాత నిబంధన నుంచి, మరొక వ్యక్తి క్రొత్త నిబంధన నుంచి. తెగింపు కలిగి ఎవరైతే ప్రభు కొరకు సాహస కార్యాలు చేశారో వారి నుంచి మనం కొన్ని ఆత్మీయ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 1 సమూయేలు 19వ అధ్యాయము 5వ వచనం. 1 సమూయేలు 19:5.
అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలులకందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా, ఏముందండి వాక్యంలో? అతడు ప్రాణమునకు తెగించి. మన వాక్యాంశం ఏంటంటే ఈరోజు తెగించి. అట్టి తెగింపు నీకుందా? తెగించి. సందర్భం ఏంటి అని మనం పరిశీలిస్తే, సౌలు యొక్క కుమారుడు యోనాతాను తండ్రిని హెచ్చరిస్తా ఉన్నాడు, తండ్రికి హితవు చెప్తా ఉన్నాడు. నానా, ఏంటి నన్ను చేసే పని? దావీదు నీకు ఏం అన్యాయం చేశాడు? అతడు తన ప్రాణానికి తెగించి ఆ గొల్యాతుడు యుద్ధం చేశాడు కదా. గొల్యాతును సంహరించి ఇశ్రాయేలులకి గొప్ప రక్షణ దయచేశాడు కదా. నువ్వేమో అదంతా కూడా మర్చిపోయి ఇప్పుడు దావీదు యొక్క ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నావే, ఇదేమైనా న్యాయంగా ఉందా నానా అని చెప్పని యోనాతాను తండ్రిని హెచ్చరిస్తా ఉన్నాడండి. గమనించాలి. అవునండి, దావీదుని ఒక్కసారి మనం ఆ సమయంలో దావీదు యొక్క వయస్సు మనం జాగ్రత్తగా గమనించగలిగితే, దావీదు వయస్సు అప్పుడు బహుశా 17-18 ఏళ్ళు ఉండొచ్చేమో బహుశా, అంతే. నూనూగు మీసాల నూతన యవ్వనుడు, అంతే. నూనూగు మీసాల యవ్వనుడే, అంతే. దావీదుకి యుద్ధం అంటే తెలియదు, యుద్ధ భూమి అంటే తెలియదు, సైన్యం తెలియదు. తండ్రి మాట చొప్పున గొర్రెలు కాచుకునేవాడు, అంతే. అయితే ఒకనాడు తండ్రి దావీదుని పిలిచి, నాయనా, యుద్ధంలో ఫిలిస్తీన్లతోటి మన సైన్యం పోరాడుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళి నీ అన్నలకి ఆహారం ఇచ్చిరా అని చెప్పని చెప్తాడు. అలా అన్నప్పుడు తన యొక్క గొర్రెల మందుని వేరే ఒకడికి అప్పచెప్పి దావీదు యుద్ధ భూమికి బయలుదేరతాడు. అలా యుద్ధ భూమికి వెళ్ళేసరికి అక్కడ ఇశ్రాయేలీయులందరూ పారిపోతూ ఉంటారు. ఏంటి పారిపోతున్నారు అని చెప్పని అందరినీ పరిశీలన చేస్తే 6 మూళ్ల జానడెత్తు గొల్యాతు, రాక్షసుల్లాగా ఉంటాడు గొల్యాతు. వాడు మాట్లాడిన మాటలు వింటా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నా చెప్పానంటే, 1 సమూయేలు 17వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు ఉంటాయండి. 1 సమూయేలు 17:10, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను, ఒకని నియమించినట్ల వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చును. ఏమంటున్నాడండి వాడు? ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరిస్తా ఉన్నాను. ఏందయ్యా వస్తారు యుద్ధానికి? ఎవడన్నా ఒకరిని నియమించుకోండి, నాతో వాడితో నేను యుద్ధం చేస్తాము. నన్ను ఒకవేళ ఓడిస్తే మా వాళ్ళందరూ కూడా మీకు దాస్యం చేస్తారు, లేదా వాడిని నేను ఓడిస్తే మీ వాళ్ళందరూ కూడా నాకు దాస్యం చేయాలి. సవాల్ విసిరాడు. ఆ మాటలు విన్న దావీదుకి ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి సౌలు వద్దకు వెళ్ళి సౌలుతో విధంగా మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయము 36వ వచనంలో, 17వ అధ్యాయం 36వ వచనంలో, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుంచి ఎలుగుబంటి యొక్క బలము నుంచి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవుడైతే సింహం బారి నుంచి, ఎలుగుబంటి బారి నుంచి నా యొక్క గొర్రెల మందను కాపాడాడో ఆ దేవుడే ఈ సున్నతి ఫిలిస్తీన్ యొక్క చేతిలో చూడను కాపాడతాడు అని మాట్లాడుతున్నాడు దావీదు.
దావీదుకి ఎక్కడిదండి అంత ధైర్యము? ఆ తెగింపు ఎక్కడిది? వాడు చూస్తేనేమో రాక్షసులాగా ఉన్నాడు, దావీదు చూస్తేనేమో చిన్న బాలుడు. దేవుని యొక్క అభిషేకము దావీదు పైన ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి దావీదు మాజీ అభిషేకం ఉన్నటువంటి సౌలుతో మాట్లాడుతున్నాడు. గమనించారా? అప్పటికి సౌలు పై నుంచి అభిషేకం తొలగిపోయింది. ఇక్కడేమో దేవుని యొక్క అభిషేకం పొందినవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాజీ అభిషేక్తుడు సౌలు ఎదురుగా ఉన్నాడు. అయ్యా, నేను వెళ్తాను దావీదు పైన యుద్ధానికి. ఏ దేవుడైతే నా గొర్రెల మందను కాపాడాడో సింహం బారి నుంచి, ఎలుగుబంటి బారి నుంచి, ఆ దేవుడే ఈరోజు నన్ను కాపాడుతాడు. ఆ గొల్యాతు నేను ఓడిస్తాను అని చెప్పని ఒక 5 గులకరాళ్ళు తీసుకున్నాడు. 5 గులకరాళ్ళు తీసుకుని గొల్యాతు పైకి యుద్ధానికి వెళ్ళి ఒక్క గులకరాయి గొల్యాతు పైకి విసిరితే కరెక్ట్గా ఆ గులకరాయి నుదురుకు తగిలి గొల్యాతు బొక్క బొర్ల పడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొల్యాతు యొక్క కత్తిని తీసుకుని వాడి కత్తితో వాడి తల తెగనరుకుతాడండి. గమనించాలి, ఆ రోజు ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి, పారిపోవడానికి కారణం ఏంటయ్యా అని చెప్పానంటే, ఆ ఫిలిస్తీన్లు, క్షమించండి, ఇశ్రాయేలీలు ఆ రోజు 6 మూళ్ల జానెడెత్తు గొల్యాతును చూశారు, వారిని చూసుకున్నారు. గొల్యాతును చూశారు, వారిని చూసుకున్నారు. ఆ గొల్యాతును చూసి వాళ్ళని చూసుకుంటే వారికి వారు చిన్న పురుగుల్లా కనిపించారు. కానీ దావీదు ఏం చేశాడని చెప్పారంటే, దేవుణ్ణి తీసుకొచ్చి ఆ గొల్యాతు పక్కన నుంచి పెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని ముందు గొల్యాతు ఒక చిన్న మిడతలాగా అయిపోయాడు అంతే. ఆనాడు ఇశ్రాయేలీలు గొల్యాతుని చూశారు, వాడి స్వరూపాన్ని చూశారు, వాడి బలాన్ని చూశారు, వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు చూసుకుంటే ఏమైందండి? భయం వేసింది వాళ్ళలో. కానీ దావీదు దేవుణ్ణి అక్కడ నుంచి పెట్టాడు. దేవుణ్ణి ముందు ఉంచుకుని యుద్ధానికి బయలుదేరాడు. వాడు ఒక చిన్న మిడతలాగా కనిపించాడు దావీదుకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ సన్నివేశాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు సమస్యను చూస్తే మీకు అది చాలా పెద్దదిగా అనిపిస్తుందండి. మీకు భయం వేస్తుంది ఆ సమస్యను చూస్తే. కానీ ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ముందు ఉంచుకుని ఆ సమస్యను చూస్తే ఆ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుందండి. ఇది ఒక విజయ సూత్రం అండి. గమనించాలి, చాలా మంది సమస్యను చూస్తారు, భయపడతా ఉంటారు, దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి పక్కన పెట్టుకుని సమస్యను చూస్తే మనకి సమస్య చాలా చిన్నగా కనిపిస్తుందండి. ఆనాడు దావీదు చేసింది ఇదే. దేవుణ్ణి ముందు పెట్టుకుని తెగించి యుద్ధానికి పోయాడు, గొల్యాతును సంహరించాడు. ఇది పాత నిబంధన నుంచి. రెండవదిగా క్రొత్త నిబంధన నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చూస్తే, మార్కు సువార్త 15:43 చూస్తే, కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఎవరండి ఈయన? అరిమతయ యోసేపు. ఏం చేశాడమ్మా? తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. ఎవరండి అరిమతయ యోసేపు? అతను ఘనత వహించిన ఒక సభ్యుడై ఉన్నాడు. ఎక్కడ సభ్యుడు? ఒకసారి మనం ఆనాటి
పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు సన్హెద్రిన్ అనే ఒక సభ ఉండేదండి. సన్హెద్రిన్ అనే ఒక సభ ఉండేది. సన్హెద్రిన్ అని చెప్పానంటే ఈరోజు సుప్రీంకోర్టు ఎలాగో ఆ సభ అట్లాంటిది అనమాట. సుప్రీంకోర్టు జడ్జి కనుక ఏదైనా ఒక తీర్పు ఇస్తే దాన్ని ఇంకెవరు కూడా మాట్లాడటానికి వీల్లేదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అదిగో అటువంటి సభ సన్హెద్రిన్ అని చెప్పిన ఒకటి ఉండేది అక్కడ. యూదా మత పెద్దలందరూ కూడా అందులో ఉండేవాళ్ళు. వారు ఒక మాట చెప్పారంటే అది ఖచ్చితంగా నెరవేరాలి. వాడిని దేశం నుంచి బహిష్కరించాలని చెప్పండి, ఖచ్చితంగా వాడు బహిష్కరించాల్సిందే. వాడికి తీర్పు అని చెప్పండి, ఖచ్చితంగా ఆ తీర్పు అమలు చేయాల్సిందే. అటువంటి సభ ఒకటి ఉండేది. ఆ సభలో ఈ అరిమథె యోసేపు ఒక ప్రముఖుడు, గొప్ప ధనవంతుడు, గొప్ప అధికారి. ఈ అరిమథె యోసేపు ఆనాడు యేసు ప్రభువుని సిలువేసే నాటికి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని చెప్పానంటే యూదా మత పెద్దల భయానికి అందరూ కూడా ఎటువల్లట్టు పారిపోయారండి. ఒక్క శిష్యుడు లేడు. యేసు ప్రభును అభిమానించేటువంటి వారు ఎవ్వరు కూడా లేరండి. యేసు ప్రభును సిలువేస్తా ఉంటే ఏమండి పేతురు ఏమంటాడండి, ప్రభువా నీతో పాటు మరణానికి కూడా నేను సిద్ధమే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను, చెరలోకైనా వచ్చేస్తాను, మరణానికి కూడా వచ్చేస్తానని చెప్పని పేతురే అంటాడు. ఆఖరికి 3 సార్లు బొంకేశాడు. అదిగో అటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. ఏమో దగ్గరికి వెళ్తే పట్టుకెళ్తారేమో, మమ్మల్ని కూడా సిలువేస్తారేమో, మాకేదైనా శిక్ష వేస్తారేమో అని చెప్పని ఎవరు కూడా ఆ యొక్క దరిదాపులకు కూడా వెళ్ళలేదండి. గమనించాలి, ఈ లోకంలో ఎవడు ఎట్లా బతికినా సరే మరణించే నాటికి, మరణించిన తర్వాత ఏం చేస్తారండి, చక్కగా జాగ్రత్తగా వాడిని గౌరవంగా సమాధిలో పెడతారు. ఈ లోకంలో వాడు ఎట్లా బతికినా సరే పర్వాలేదు, చనిపోయేటప్పుడు ఏం చేస్తారండి, చక్కగా ఒక 4 మోసి తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక పెట్టెలో పెట్టి ఏమండి, లేకపోతే వారి సాంప్రదాయం ప్రకారం చేస్తారు. దహన సంస్కారాలు చక్కగా గౌరవంగా చేస్తారు. కానీ గమనించాలండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాపాల కోసం నా పాపాల కోసం మరణించిన ప్రభు, ఆనాడు యేసు ప్రభు దేహం ఎవరు కూడా పట్టించుకోలేదు, ఒక్కడు కూడా లేడండి. శిష్యులు లేరు, అభిమానించేవారు లేరు, భయపడుతున్నారు. ఆనాటి సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం జప్తు తెచ్చుకుందామండి. ఆనాటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో. అదిగో అట్టి పరిస్థితిలో ఈ అరిమథె యోసేపు తెగించి అనే పదాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకు నా మాట మాట్లాడుతున్నానని చెప్పండి, తెగించి అని చెప్పానంటే, ఒకవేళ కనుక ఈ అరిమథె యోసేపు ఆ విధంగా అడిగుంటే ఖచ్చితంగా ఆయన్ని బహిష్కరిస్తారు, ఆ సభ నుంచి బహిష్కరిస్తారు. సభ నుంచి ఏంటి, దేశం నుంచే బహిష్కరిస్తారు. అయినా సరే పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, నా ప్రభు కోసం అని చెప్పని తెగించి పిలాతు వద్దకు వెళ్ళాడు. అయ్యా యేసుక్రీస్తు దేహం నాకివ్వండి అని చెప్పి తెగించి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి పిలాతుని ఏముందన్న వాక్యంలో అడుక్కున్నాడట, అయ్యా ఆ దేహాన్ని నాకు ఇవ్వండి అని అడుక్కుని యేసు ప్రభు దేహాన్ని దింపి అక్కడ నికోదేము అనేటువంటి ఒక శిష్యుడు మనకి యోహాను సువార్తలో కనిపిస్తాడు. నికోదేము కూడా వస్తాడు. ఇద్దరు కలిసి చక్కగా యేసు ప్రభు దేహానికి నారబట్ట చుట్టి ఆ అరిమథె యోసేపు తన కొరకు తొలిపించుకున్నాడు ఒక సమాధి. ఆనాటి కాలంలో సమాధులు ముందుగా తొలిపించుకునేవారు, చనిపోతే ఆ సమాధిలో పెట్టడానికి ముందుగా తొలిపించుకునేవారు. ఆనాటి కాలంలో తన కొరకు ఒక సమాధి తొలిపించుకున్నాడు యోసేపు. ఆ సమాధిలో, ఒక క్రొత్త సమాధిలో యేసు ప్రభు దేహాన్ని అందులో ఉంచి సమాధి చేశారండి. ఎంత గొప్ప త్యాగం. గమనించాలి,
బైబిల్లో ఆ తర్వాత అరిమతయి యోసేపు గురించి ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. చరిత్రలో కూడా ఎక్కడ లేదు. బహుశా అనుకుంటా నేను ఖచ్చితంగా ఆయన్ని బహిష్కరించే ఉంటారు. అరిమతయ అనేటువంటి ఒక ప్రాంతం నుంచి వచ్చినటువంటి యోసేపు కాబట్టి ఆయనకి అరిమతయ యోసేపు అని చెప్పిన పేరు వచ్చింది. ఆ అరిమతయ ప్రాంతానికి వెళ్ళుంటాడు యోసేపు. బహుశా అక్కడే యేసుప్రభు గురించి పరిచయం చేస్తూ తన యొక్క మిగిలిన జీవితం గడిపి ఉంటాడేమో. ఈరోజు యేసుప్రభు బిడ్డలుగా జీవిస్తున్న నువ్వు మనం ఎటువంటి త్యాగం చేయగలుగుతున్నాం? ఆనాడు అరిమతయ యేసేపు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఏమైనా పర్వాలేదని చెప్పి తెగించి యేసుప్రభు దేహాన్ని అడుక్కున్నాడు. ఈరోజు యేసుప్రభు బిడ్డలుగా విశ్వాసులుగా జీవిస్తున్న నీవు ఆయన కొరకు ఎటువంటి త్యాగం చేయగలుగుతున్నావు? పరిశీలన చేసుకుందామండి. ప్రార్థనకు రమ్మని చెప్పానంటే 1 గంట సేపు 2 గంటల సేపు వచ్చి ప్రార్థనకి సమయం కేటాయించలేకపోతున్నారే. పోనీ దేవుని పరిచర్యలో ఏమన్నా గుప్పులు ఇప్పుతున్నారా? ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్లే ఇస్తా ఉన్నారు. పోనీ దేవుని యొక్క పరిచర్యలు ఏ విధంగా సహాయపడుతున్నారా అని చెప్పానంటే అది లేదు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. దేవుని పరిచర్యలో ఏ విధంగా ముందుకు సాగుతున్నామండి? ఆనాడు 3 బలాఢ్యులు తమ ప్రాణాలకు తెగించిపోయి ఫిలిస్తీన్లతో పోరాడి బావిలో నుంచి నీరు తీసుకొచ్చారు. తమ ప్రాణాలు లెక్క చేయలేదు. దావీదు ఒక యవ్వనుడు తమ ప్రాణం తెగించి గొల్యాతు పైకి యుద్ధానికి వెళ్ళాడు. అరిమతయ యోసేపు తనకేమైనా పర్వాలేదు అని చెప్పని పిలాతు వద్దకి తెగించి వెళ్ళి యేసుప్రభు దేహాన్ని తీసుకున్నాడు. ఈరోజు ఒక విశ్వాసిగా యేసుక్రీస్తు బిడ్డగాను నువ్వు ఎటువంటి త్యాగం చేయగలుగుతున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. యేసుప్రభు కోసం నేను ఈ విధంగా త్యాగం చేయగలుగుతున్నాను. ఇదిగో నా సమయాన్ని ఈ విధంగా త్యాగం చేస్తున్నాను. ఇదిగో నా యొక్క సంపాదన ఈ విధంగా నేను దేవుని కొరకు నేను అర్పిస్తా ఉన్నాను. దేవుని పరిచర్యలో నేను ఈ విధంగా సహాయపడతా ఉన్నాను. ఈరోజు నువ్వు ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగపడగలుగుతున్నావు? పరిశీలన చేసుకుందామండి. గమనించాలండి, దేవుని కొరకు చేసేటువంటి ఏ చిన్న పనైనా సరే, ఒక చిన్న పనైనా సరే అది ఖచ్చితంగా పరలోకంలో జ్ఞాపకార్థంగా ఉంటుందండి. వారందరికీ పరలోకంలో ఖచ్చితంగా బహుమానాలు సిద్ధం చేయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి. ఈ యొక్క సన్నివేశం ఆ యొక్క ఫిలిస్తీన్లని ఓడించినటువంటి 3 బలాఢ్యులు ఈరోజు మనకు ఎంత చక్కని పాఠం నేర్పిస్తా ఉన్నారు. దైవంచి యొక్క వాక్యాన్ని మరలా మననం చేసుకుంటూ ఇదిగో ఈ యొక్క అంత్యకాలంలో మనం జీవిస్తా ఉన్నాం. ఏ విధంగా జీవించాలి? దేవుని నామ మహిమార్థమే జీవించాలి. అయిపోయింది కాలం, ఎక్కువ కాలం లేదు, కొద్ది కాలమే మిగిలింది అంతే. ఇంకా త్వరలో 2వ రాకడ రాబోతా ఉంది. మిగిలిన ఈ కాలం దేవుని నామ మహిమార్థమే జీవిద్దామండి. దేవునికి సాక్షి బిడ్డగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.